శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మనం ఎంత ధర్మంగా ఉంటున్నప్పటికీ మన తప్పు ఏమీ లేనప్పటికీ మన పైన అనవసరమైన పుకార్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారో కూడా మనకు తెలియదు. కానీ దానివల్ల మనము సొసైటీలో బ్యాడ్ అవుతూ ఉంటాం. అవునండి. ఎదుటి వ్యక్తి నిజమేనా అని కూడా నమ్ముతుంటారు. ఈ శత్రువులను అసలు మనం ఎలా గుర్తించాలి? ఇటువంటి రూమర్స్ ని ఎలా ఆపేయాలంటారు? అసలు ఎందువల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి, రాబోయే 4.5 years ఇంకా ఖచ్చితంగా పెరుగుతాయి. కారణం ఏమిటంటే గురువు యొక్క రాసుల్లోని కుజుడు యొక్క రాసుల్లోని శని సంచారం జరగనుంది రాబోయే 4.5 years వరకు కూడా. నెక్స్ట్ అది కాకుండా శని సంచారం మరి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కదా, ఎవ్రీ 30 yearsకి ఒకసారి తిరుగుతూనే ఉంటాయి కదా. అంటే రాహు శని రాసుల్లో ఉండి తిరగడం వేరు. ఇక్కడ మెయిన్గా బయట జరిగేటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, ఇట్లాంటివన్నిటి కూడా కారణం అదే. జీవకారకుడైనటువంటి గురువు యొక్క రాసుల మీద శని సంచారము, శని యొక్క రాసుల్లో రాహు సంచారం. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో డిఫరెంట్గా అయిపోతుంటుంది. అంటే మీరు ఎంత ధర్మంగా ఉండండి, పక్కనోడు మీ గురించి ఏదో నెగిటివ్ చెప్తూనే ఉంటాడు. మీరు అస్సలు ఏమీ మీ పని మీరు చేసుకుంటూ చక్కగా మీ ఫ్యామిలీ మీరు చూసుకుంటున్నా, పక్కోడు వచ్చేసి ఆయన అలా అంట ఈవిడ ఇలా అంట అని చెప్పి ప్రచారం చేయాలి. వాళ్ళని మనం ఆపలేము. ఓకే, ఎంతమందితో ఫైట్ చేస్తూ కూర్చుంటాం. అలాంటప్పుడు మనం ఒక చిన్న ఇది అంటే లలితాసహస్రనామాల్లో చక్కటి నామం ఉంటుంది. అది కనుక మీరు రోజు చేసుకోగలిగితే అమ్మవారే చూసుకుంటుంది. ఇంకా కాకపోతే మీరు ధర్మబద్ధంగా ఉండాలి, మీరే తప్పు చేయకూడదు. మీ పని మీరు చేసుకుంటూ అది చేసుకోండి, ఖచ్చితంగా బయటపడతారు. అదేమిటి అంటే లలితాసహస్రనామాల్లో ఓం మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత అంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుడిని మంత్రిని అమ్మవారు శ్యామలా అమ్మవారు వధించింది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విషంగుడు అనేటువంటి వాడిని, ఎందుకంటే బండాసుడికి 2 తమ్ముళ్ళు, విషంగుడు విశుక్రుడు. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమః. ఇప్పుడు నేను చెప్పింది డిస్ప్లే కూడా చేయండి, నేను ఇస్తాను మీకు మంత్రం. ఇవి ఎవరైతే ఒక 40 రోజులు దీక్షలా తీసుకొని చేస్తారో ఖచ్చితంగా ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. లేదు నేను రోజు చేసుకుంటానండి ఈ మంత్రాన్ని, చక్కగా జపమాలు పట్టుకుని ఒక్క మాలైనా కనీసం తిప్పుకుంటాను, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేస్తూ చేయొచ్చు. లేదు హోమ పద్ధతిలో చేయాలంటే చక్కగా హోమంలో మిరియాలు వేస్తూ ఎడం చేత్తో పగడాల మాల పట్టుకోవాలి. దీనికి పగడాల మాల పట్టుకొని, లేకపోతే హకీక్ మాలైనా పట్టుకొని ఒక్కొక్కసారి ఒక నామం అన్నాం. ఓం మాణిక్యం ఓం మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత ఓం విషంగ ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః అని వేయండి. అలా గనక మీరు ఒక్క మాల రోజు చేశారంటే, దీక్షలా తీసుకొని 40 రోజులు చేసినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రహస్థులు అలా ఉన్నాయి. మనిషి కొంతమందికి అదొక జబ్బు, అంటే వాడికి ఏమీ దానివల్ల రూపాయి లాభం ఉండదు. ఇంకొకటి గురించి నెగటివ్గా ప్రచారం చేయడం వల్ల కడుపు నిండుతుంది. మనం ఎంత భోజనం పెట్టినా కడుపు నిండదు వాళ్ళకి. నెగటివ్ ప్రచారం వల్ల కడుపు, కళ్ళు, ముక్కు అన్నీ నిండుతాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఏంటంటే మనము ఎంతమందితో ఫైట్ చేస్తూ కూర్చుంటాం. నువ్వు ఇలా అన్నావాట అంటే దానికి ఏమో ప్రూఫ్ ఉండదు, సరిగ్గా చెప్పేవాడు సరిగ్గా చెప్పడు, నేను అనలేదు అంటాడు, అంటే ఎవరు చూపించు అంటాడు. మనం ఏంటంటే అన్నీ చూపిస్తూ కూర్చోలేము. సరే ఒకళ్ళు చెప్పారు కదా అని వాళ్ళతో మనం చూపించినా ఈ చెప్పిన వాళ్ళు మనకు మధ్యలో రారు. అమ్మ నన్ను ఎందుకు మధ్యలో లాగుతారంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరితో అవసరం ఉంటుంది. ఇద్దరితో అవసరం ఉండేసరికి అయ్యో నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారు, నేను రాను, మీరు చూసుకోండి, నా సాక్ష్యం మీకు అవసరమా. ఎందుకంటే ఈ వ్యక్తి చెప్తేనే మనం ఆ వ్యక్తిని అడగగలం. బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా మాయాకారకుడు, ఒక గాసిప్స్ కారకుడు రాహు యొక్క ప్రభావం లేదా నీచబడినటువంటి బుధుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కనుక మరీ ఎక్కువగా ఉంది తీవ్రత, అంటే వాళ్ళ జన్మజాతకంలో 3rd house పాడైంది అనుకోండి, గాసిప్స్ పెరుగుతుంటాయి. అయితే శాస్త్రంలో మనకి దరిద్రం ఎప్పుడు వస్తుంది అంటే గాసిప్స్ స్ప్రెడ్ చేయడమే దారిద్రము అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే దారిద్ర స్థానము, పౌరుష పరాక్రమ స్థానాలు ఇవన్నీ 3rd house-లో ఉంటాయి. మీరు ఎంత నెగటివ్ గాసిప్స్ చేస్తున్నారు అవతల వాళ్ళ మీద, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఖచ్చితంగా అది దరిద్ర రూపాన్ని దాలుస్తుంది. అంటే మీరు చేసే నెగటివ్ గాసిప్ దరిద్ర రూపం దాల్చి నీ ఇంట్లో తాండవిస్తుంటుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. మీకు దరిద్రం పోవాలంటే ఫస్ట్ మంచి చెప్పడం ప్రారంభించండి, మంచిని ప్రచారం చేయండి.
ఒక మనిషి చక్కగా ఏదో అన్నదానం చేపిస్తున్నాడు, లేకపోతే చక్కగా రోజు గుడికి వెళ్తాడు, లేకపోతే మంచి ధర్మబద్ధంగా ఉంటాడు, లేకపోతే మంచి క్వాలిటీ వస్తువు వాడతాడు, అది చెప్పండి. మీకు తెలుసా ఆ హోటల్కి వెళ్ళాము ఎంత మంచి క్వాలిటీ వస్తువు వాడతాడో చెప్పండి, అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది, ఇది మీకు దారిద్ర్యాన్ని ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇది అర్థం కానంతసేపు ఆ దారిద్ర్యంలో మునుగుతూనే ఉంటాడు, గాసిపులు చెప్తూనే ఉంటాడు, లోకంలో తిరుగుతూనే ఉంటాడు. వాడు ఇంక అడగొద్దు, అది వాడితో మాత్రం పోదు, తర్వాత వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎందుకంటే అసత్యం పలుకుతున్నావు అక్కడ, నీ వాక్శుద్ధిని పోగొట్టుకుంటున్నావు. వాక్కు అంటే ఏమిటి? రెండవ స్థానం. ఆస్ట్రాలజికల్ పరంగా రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం కూడా. నీకు తెలియకుండానే కుటుంబాభివృద్ధి ఆగిపోతుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.